మకర రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా వీళ్ళు ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అంటే ఏదైనా పొదుపు చేసినవి కూడా ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు చేయకూడదు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అలాగే ఏదైనా కొత్తగా గృహ నిర్మాణం చేసుకోవాలన్నా లేదా విలువైన వస్తువులు కొనుక్కోవాలనుకున్న అలాంటి వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది. నూతన పరిచయాలు లాభిస్తాయి. అలాగే సంఘంలో పెద్దల్ని కలుసుకుంటారు. అలాగే నూతన వస్త్రాలు వస్తువులు కొనుగోలు చేయడం ఇలాంటివి ఎక్కువగా కనబడతాయి. అలాగే రాజకీయ నాయకులకు కాస్త ఒత్తిడి అనేది మాత్రం ఎక్కువగా ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. అలాగే పార్టీ పరంగా కూడా చూసుకున్నప్పుడు వీళ్ళకంటూ ఒక విలువ అనేది పెరుగుతుంది అనే భావంతో వీళ్ళు కూడా కాస్త కష్టపడడం అనేది జరుగుతుంది. అన్ని పనులు యందు కూడా కాస్త ఆలస్యాలు కనబడుతూ ఉన్నా కూడా శ్రమ అధికంగానే ఉంటుంది. అలాగే పనులు కూడా ఉంటాయి. సమాజపరంగా కీర్తి గౌరవాలు పెరుగుతాయి. బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అలాగే గురువుల యొక్క సాన్నిధ్యం అనేది దొరుకుతుంది. ఆధ్యాత్మికపరమైన మార్గాలు పెరుగుతాయి. ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతానపరంగా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో కూడా వీళ్ళు జాగ్రత్త వహించుకుంటే కాస్త ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఏమైనా కోర్టు వ్యవహారాలు ఏమైనా ఆస్తుపాస్తుల విషయాల్లో వాటిల్లో కూడా కొంత అనుకూలంగా ఈ మకర రాశి వాళ్ళకి ఉండడం అనేది జరుగుతుంది.